విధంగా బాగా కడిగితే ఈ నీసు స్మెల్ లేకుండా బాగా ఉంటది. కాస్త నీళ్లు తిప్పేది నాకు ఇస్తే నేను తిప్పనా? నేను ఈ రోజు దీన్ని నేనే అంతా తిప్పేది, నువ్వు కాదు. నువ్వే తిప్పేది. ఇప్పుడు బాగా చాలా సూపర్ గా వచ్చింది. మోకాళ్ళ నొప్పులకి చేతుల నొప్పులకి చాలా బాగా పనిచేస్తుంది మేకాళ్ళ పులుసు. హాయ్ నమస్తే, ఈ రోజు మేకాళ్ళ పులుసు చేసుకుంటున్నాము. అదే ఇక్కడ పాయ అంటారు. చేసుకుందామా? సరే చేసుకుందాం. మేకాళ్ళని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కోవాలి. ఉప్పు పసుపు వేసిన తర్వాత ఈ విధంగా బాగా కడిగితే ఈ నీసు స్మెల్ లేకుండా బాగా ఉంటది. కాస్త నీళ్లు జల్లుకుంటూ బాగా కలపాలి. ఈ విధంగా కడిగామంటే బాగా శుభ్రంగా కడిగిన ఉండే నీళ్ళంతా శుభ్రంగా వడగట్టినట్టు విధంగా ఉంచేసుకోవాలి. ఈ విధంగా ఉంచుకోవాలి. మేకాళ్ళు పులుసుకి కావాల్సిన పదార్థాలు: అల్లం మసాలా, మిరప్పొడి, ఉప్పు, ధనియాల పొడి, జీడిపప్పు, కరింపాకు, పసుపు, పట్టా లవంగ, టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు. ఇవి చేసుకున్నామా? కుక్కర్ లో పెట్టుకొని వచ్చిందాక కుక్కర్ లో పెట్టుకుని కొంచెం 8 విజిల్ వచ్చేదాకా ఉడికి పెట్టుకొని రెడీ చేసుకునేది. నీళ్ళు పోసేదా? రెండో పోయమంటావా నీళ్ళు? పసుపు కొంచెం, స్పూన్ అల్లం పేస్ట్ 2 స్పూన్లు. ఇప్పుడు అల్లం మసాలా వేసినా. పసుపు ఒక 1/2 స్పూను. ఉప్పు ఎత్తుకో. ఉప్పు వచ్చి 2 స్పూన్లు. ఇప్పుడు ఒక ఎర్రగడ్డ కోసి దీంట్లో పెట్టేసి 6 విజిల్ వచ్చేదాకా ఉడకబెడదాం. 7 రావాలి. బాగా ఉండాలి. వేసేదా? 2 పట్ట, 2 యాలక్కాయలు, 1 లవంగ. కుక్కర్ పెట్టుకున్నావా? గ్యాస్ ముట్టించుకొని కుక్కర్ పెట్టేసిన. కుక్కర్ కాళ్ళు ఉడికే లోపల నువ్వు టమాటా, ఎర్రగడ్డ తరిగేసేసి ఈ పులుసు తిన్నామంటే కాళ్ళు పులుసు, కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, నీరసము అలానే ఉండవు. అందుకనే కాళ్ళు పులుసు తినేది ఎక్కువగా. కాళ్ళు తింటే బలం బాగా. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలా? ఈ విధంగా ఉల్లిపాయలు 2, పచ్చిమిరపకాయలు 6 అన్ని రుబ్బుకొని బాగా పేస్ట్ లాగా చేసుకొని బాగా పలసంగా పులుసు పెట్టుకొని తింటే ఇడ్లీ లేకైనా, దోశ లేకైనా, అన్నం లేకైనా బాగుంటుంది. ఈ కాళ్ళు ఉడికే లోపు మసాలాకి మసాలా రెడీ చేద్దాం. జీడిపప్పు, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని బాగా కానీ శ్రీమతి ఈ 3 బాగా మెత్తగా పేస్ట్ చేసుకొని ఈ కాళ్ళు ఉడికే లోపల రెడీ చేసుకొని మసాలా రుబ్బుకొని రా. నువ్వు పోయి నేనే తిప్పేది. నువ్వే 2 పట్ట, 2 లవంగాలు, 2 యాలక్కాయలు వేసుకొని 1 చిటికెడు పసుపు వేసుకొని బాగా మెత్తగా రుబ్బుకొని రా. అంతలోకి కాళ్ళు రెడీ అయిపోతాయి. పో. 2 విజిల్ వచ్చిందండి. ఇంకా 3 విజిల్ రావాలి. ఆ లోపల నువ్వు ఎర్రగడ్డలు సన్నంగా జరుగు. లావుగా జరిగితే లేట్ అయిపోద్ది, టైం అయిపోయింది. సన్నంగా జరుగు. నువ్వు సరేనా? నీకేమన్నా బహుమతి ఇచ్చేదా? ఏమొద్దు, బహుమతి వద్దు. చేసి కడుతున్నావు కదా, బాగా సన్నగా జరిగాను. ఈ విధంగా పెడుతున్నాం. మంచి ఇంకా మీకు వీడియోలు కావాలంటే, వంటలు కావాలంటే మాకు సపోర్ట్ చేయండి. మేము ఇంకా చేస్తాము. మీకోసం మేము కుక్కర్ కొనుక్కొచ్చినాము, కొత్త కుండ కొనుక్కొచ్చినాము. ఇంకా ఎన్నో వీడియోలు చేయాలంటే మీరు మాకు సపోర్ట్ చేయండి. మాకు బాగా లైక్స్ వస్తుంది.
అట్లా ఉడికిందేమో చూద్దామా? చూద్దాం. 5 నిమిషాలు గాలి పోని అమ్మని తీస్తాం. ఉడికిపోవచ్చు. ఉడికిపోవచ్చింది. ఉడికింది. కుక్కర్ తీసి చూడు ముక్క పట్టుకొని ఈ విధంగా పట్టుకొని ఉడికిపోయింది. ఉడికింది. ఇప్పుడు మసాలాకి పెట్టుకుందాం. ముక్కలు ఉడికినాయి. పులుసు చేసుకుని దాన్ని కొండ పెట్టుకుంటున్నా. ఏం కావాలో చెప్పు, నేను అందిస్తుంటాను. ఫస్ట్ ఆయిల్ తీసుకో. కాస్త ఎక్కువ పడాలి. ఆయిల్ ఎక్కువ పడితేనే టేస్ట్ గా ఉంటది. పులుసు కాస్త పలసగానే చేసుకోవాలి కదా. పలసగానే. ఆయిల్ వేడైందా? ఆయిల్ కాగింది. 2 లవంగా, పట్ట, కొద్దిగా జీలకర్ర, బిర్యానీ ఆకు. ఏం కావాలో చెప్పు, నేను ఇస్తుంటానులే. తినేది నేనే కాబట్టి. వేగినాక అవతల మళ్ళీ అన్ని అందిస్తూ ఎర్రగడ్డలు బాగా రోస్ట్ గా రావాలా? రోస్ట్ గా బాగా తిప్పేదా? నువ్వే తిప్పుతావా? నేనే తిప్పుతాలే, నువ్వు బళ్ళే. బాగా తిప్పుతా ఉండు. కానీ ఇడ్లీ రెడీ చేసుకోవాలి కదా. నాకు ఇడ్లీ కావాలి. ఇడ్లీకి ఈ పులుసు ఏమంటే పలసగా పెట్టుకుంటే ఇడ్లీలోకి బాగుంటది. చిక్కగా ఉంటే అన్నంలోకి బాగుంటది. ఇప్పుడు మనం చేసే దేంట్లోకి ఇడ్లీలోకి నాకు ఇడ్లీ కావాలా? ఇడ్లీలోకి పలసంగా చేస్తాం. బాగా చేయాలి. కానీ అల్లం మసాలా ఎత్తుకో. ఎర్రగడ్డలు బాగా ఎగిరియా? ఎర్రగడ్డలు ఎగిరియ. మసాలా స్పూన్ ఏదా? స్పూను ఇందాక కొద్దిగా వేసినాం కదా దాంట్లో. ఇప్పుడు 1 స్పూన్. ఈ విధంగా తిప్పుతా ఉంటాను. మిరప్పొడి 2 స్పూన్లు. 2 స్పూన్లు మిరప్పొడి. 2 ధనియాల పొడి 2 స్పూన్లు. ధనియాల పొడి 2 స్పూన్లు. 1 నాకు లెక్కలో కరెక్ట్. నేను 2 తగినంత ఉప్పు వేయాలా? ఉప్పు ఇందాక వేస్తున్నాము, మళ్ళీ చూసి వేసుకుంటాము. పేస్ట్ తెచ్చాను. అల్లం మసాలా బాగా వేగినాక అంతలోకి నువ్వు రుబ్బుకొని చిల్ల మసాలా దాన్ని పేస్ట్ రెడీ చేసి పెట్టుకోమంటావా? కొంచెం నీళ్ళు పోయిచ్చా? పోసి పెట్టిన అంతలోకి ఇది పచ్చి వాసన పోవాలి. పేస్ట్ కదా, బాగా ఆయిల్ పైకి తేలిందంటే చాలా బాగా మంచి వేసుకోవాలా? ఈ విధంగా పోసుకొని సరిపోతుంది నీళ్ళు. అయిపోయింది దీని పని. ఇంకా కొంచెం నీళ్ళు పోయి స్పూన్ పైన పెడుతున్నాను. అలా చెమ్మ పోయి పలసంగా కదా. ఇప్పుడు మసాలా బాగా కలుపుకున్నాము. ఇది ఉడికినాక మేకాళ్ళు వేస్తాము. నువ్వు అంతలేకే ఉప్పు చూడు. ఉప్పు చూసేదా? నా చేతికి ఇవ్వు. తక్కువగా ఉంది. ఇప్పుడు పులుసు పోసినాం కదా, ఇప్పుడు ఉడకతా ఉంది. ముక్కలు వేసుకోవాలి. మూత పెట్టుకుందాం కాసేపు. ఈ విధంగా పులుసు బాగా ఉడికింది. దీంట్లో ముక్కలు వేసేస్తా. బాగా కలిపి పెడతాను. ఉడకతా ఉంటది. ఇంకా 10 నిమిషాల పైన ఉడకాలి. బాగా తిప్పేది నాకు ఇస్తే నేను తిప్పనా? నేను ఈ రోజు దీన్ని నేనే అంతా తిప్పేది, నువ్వు కాదు. నువ్వే తిప్పేది. ఇప్పుడు బాగా కలిపెట్టినాము. పెట్టుకుందామా? కొంచెంసేపు ఏమంటే కరింపాకు వేసేసి ఇంకొకసారి కలిపెట్టి మన మూత పెడితే ఒక 5 నిమిషాలు ఉడికిపోద్ది. చూడు, 10 నిమిషాలు అయిపోయింది. ఉడికిపోయింది. ఉడికిపోయింది. ఒక ముక్క వేస్తే లాగి నేను చూస్తా. ముక్క పెద్ద ముక్క ఈ విధంగా ఉడికింది చూడు. చూస్తాను. ఉడికిపోయింది కానీ నువ్వు చూడు. చూస్తాను. కొద్దిగా కరివేపాకు వేసినా బాగా స్మెల్ వస్తుంది. ఉడికిపోయింది. దించేయి. దించేసి మూత పెట్టా. మూత పెట్టేసి దించేసి. మూత పెట్టేసి దించేసి. ఫుల్ ఆకలిగా ఉంది. మేకాళ్ళ పులుసు పోయి బాగా పోయి పోసి ముక్కలై
ఈ విధంగా ఈ పులుసు ఎంత పలసగా ఉంటే ఇడ్లీలోకి అంత టేస్టీగా ఉంటుంది. చాలా సూపర్గా వచ్చింది. మోకాళ్ళ నొప్పులకి చేతుల నొప్పులకి చాలా బాగా పనిచేస్తుంది. మేకాళ్ళ పులుసు చాలా సూపర్గా ఉంది. చాలా బాగుంది. బాగా ఉడికిపోయిలా సూపర్గా వచ్చింది. చాలా సూపర్గా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇంకొక వీడియోలో కలుద్దాము. మాకు సపోర్ట్ చేయండి.